ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విడువబడట అనేది నిర్జీవ స్థితిలోనికి నెట్టివేస్తుంది. ఇది మరణ గంటలాగా వినిపిస్తుంది. సమీప భవిష్యత్తులో సంభవించబోయే తీవ్రమైన బాధలను, అలాగే విపరీతమైన వ్యాధులను ముందస్తు సూచనగా ఈ మాట వినిపిస్తుంది. దుఃఖం అనే పాతాళం నోరు తెరిచి మింగేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆ మాట ధ్వనిస్తుంది. తప్పకుండా సహాయం చేస్తానని ఎంతో నమ్మకంగా మాట ఇచ్చిన వారిని విడిచిపెట్టేస్తే, ఎంతకాలంగా ప్రాణ స్నేహితునిగా ఉన్నవారు హఠాత్తుగా వదిలిపెట్టేస్తే, సమీప బంధువు విడిచిపెట్టి దూరం అయిపోతే, చివరికి సొంత తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ప్రభువారు మనల్ని ఎత్తి పట్టుకుంటే ఆ బాధ అంతటినీ మనం ఓర్చుకోగలం. సరే, మరి దేవుడు మనల్ని విడిచిపెట్టి వేస్తే మన గతి ఏంటి? దేవా దేవా నన్నేల విడనాడితివి అన్న భయంకరమైన కేక విషయం ఆలోచిస్తే, ప్రభువారు శిలువ మీద పొందిన ఈ చేదైన అనుభవాన్ని కానీ, విడువబడట అనే భయంకరమైన పరిస్థితి కానీ ఎప్పుడైనా అనుభవించామా? అలా అయితే మాటల్లో చెప్పలేనంత భయంకరమైన అలాంటి వేదనాభరితమైన పరిస్థితి మళ్ళీ జీవితంలో రాకుండా చేయమని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. అమ్మో, అలాంటి గాఢాంధకరమైన పరిస్థితి మళ్ళీ సంభవించకూడదు. చెడ్డ బుద్ధితో మనుషులు కొంతమందిని గురించి దేవుడు వారిని విడిచిపెట్టేశాడు, బాధకు అప్పగించాడు, త్వరలోనే తీసుకుపోతాడు అనుకుంటారు. కానీ అది ఎప్పుడూ అబద్ధమే. ఒకవేళ ఎవరైనా మనల్ని గురించి అలా పలికితే, ప్రభువుకు మన పైన ఉన్న దయా ప్రేమల చేత ఆ క్రూరులైన శత్రువులు పలికిన మాటలు వారే అనుభవించేలాగా చేస్తాడు, లేదా కనీసం వాళ్ళ నోరు మూసుకునేలా చేస్తాడు. లేఖనాలలో ఇలా ఉంది, నీ ప్రభువు నీలో సంతోషిస్తాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనలో ఆనందిస్తాడు. ఈ నిరీక్షణ మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది. గుర్తించుకోండి, ఎవరైతే నేను దేవుని చేత విడవబడ్డాను అని అనుకుంటున్నారో, ప్రభువు చెబుతున్న మాట, నేను నిన్ను ఎన్నడను విడవను, ఏమాత్రము ఎడబాయను. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని చదువుకుని మేము విని ధ్యానించడానికి, నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మీరు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మాట్లాడుతూ, విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు అని వారితో వాగ్దానం చేశాను. నీవు క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నేనేమాత్రం నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని చెప్పి మీ పిల్లలైన మేము విశ్వసించిన మా అందరికీ మీరు ఇచ్చిన వాగ్దానం. అయ్యా,
ఎవరు మారినా, ఏది మారినా, ఎలా మారినా, ఏ పరిస్థితి అయినా సరే నీవు మమ్మల్ని విడిచే దేవుడు కాదు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. ఏది ఏమైనా సరే నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా ఎడబాసేది కానే కాదు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పిల్లల జీవితాల్లో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయనా, మేము ఎలాంటి పరిస్థితులు మా జీవితంలో సంభవించినా సరే మీ అందు విశ్వాసాన్ని విడిచిపెట్టగా కొనసాగే బాధ్యత మాకు ఇవ్వండి. ఎలాగో మీరు మమ్మల్ని విడిచిపెట్టరో మేము మిమ్మల్ని విడిచిపెట్టగా ఉండగలిగే బాధ్యతను మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వారి పొలాలు, పశువులను దీవించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అని తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.